ప్రస్తుతం విశాఖపట్నంలో ఏపీ జెన్జీ యువత ఎవరైతే ఉన్నారో వైసీపీ పార్టీకి సంబంధించిన యువత డిఎస్సి పరీక్షల ఫలితాలు 2025లో ఏదైతే డిఎస్సి పరీక్షలు జరిగాయో దానికి సంబంధించి సిబిఐ విచారణ కూడా జరిపించాలని మేజర్ డిమాండ్స్ తో అయితే ఇక్కడ నిరాహార దీక్ష అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం యువత అయితే ఉన్నారు, వాళ్ళతోనే అడిగి తెలుసుకుందాం అసలు ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటి, వీళ్ళ డిమాండ్స్ ఏంటి అనే పూర్తి వివరాలు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటి, మీ డిమాండ్స్ ఏంటి, జెన్జీ యువతకి ఏం కావాలి పూర్తిగా చెప్తారండి? ఇది ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఒకేసారి ఉలిక్కిపడిన సంఘటన అండి. ఏదైతే పేద విద్యార్థులు ఎన్నో కాలంగా ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తామని చెప్పి వాళ్ళు రాత్రనక పగలనక చదువుకుంటూ ఒక సైడు ఎంతోమంది ఇలాంటి సోదరులు ఒక సైడ్ చదువుకుంటూ కూడా ఏదో పార్ట్ టైం ఉద్యోగం చేసుకుంటూ జీవనాధారం గడుపుతూ ఆ ఉద్యోగం కోసం వెహికల్తో ఎదురు చూస్తున్న తరుణంలో డిఎస్సి నోటిఫికేషన్ తీసి మసిపూసి మారేడుకాయ చేసి ఈరోజు ఎవరైతే చదువుకుని విద్యావంతులు పరీక్ష రాసి పాస్ అయ్యారో వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకపోగా స్పోర్ట్స్ కోటాలో అని చెప్పి వాళ్ళకి నచ్చిన వాళ్ళందరికీ మోసపూరితంగా అని వాళ్ళందరికీ అకామిడేట్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు గమనించాలి, మొదట డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఏం చెప్పారండి, ఏదైతే స్పోర్ట్స్ కోటాలో ఉన్న వాళ్ళు కూడా పరీక్ష రాసి ఉత్తీర్ణులు అయితేనే ఇస్తామని చెప్పారు. కానీ వాళ్ళకి ఎటువంటి పరీక్ష పెట్టకపోగా ఏవో చిన్న చిన్న ఆటలు ప్యాకెట్ ఆడిన వాళ్ళకి, గోలీ ఆట ఆడిన వాళ్ళకి, చిన్న చిన్న ఆటలు ఆడిన వాళ్ళకి పార్టిసిపేట్ చేశారని ఒక వంకతో సర్టిఫికేట్ చూపించి వాళ్ళందరికీ ఉద్యోగాలు అమ్ముకున్నారండి. దీని ద్వారా ఏమవుతుందంటే రానున్న రాజుల్లో యువత మేము చదువుకున్నా మాకు ఉద్యోగాలు రావేమో ఈ కూటమి ప్రభుత్వంలో అని ఒక భయాందోళన తీసుకొచ్చారు. అందుకు ఈరోజు మీరు చూడండి, అక్కడ ఢిల్లీలో ఆ రోజు నీట్ పరీక్షకి ఎలాగైతే ఉందో ఈరోజు కూడా జంజీ మా వైఎస్ఆర్సీపీ పార్టీతో ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో కూడా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాం. అది కూడా ఈ ఒక్కరోజే కాదు, 6, 7, 8, 9 తారీఖుల్లో అన్ని నియోజకవర్గాలు చేస్తున్నారు. మా దక్షిణ నియోజకవర్గంలో కూడాను మా వాసుపల్లి గణేష్ కుమార్ గారు విద్యావేత్తలు, ఆయన కూడా ఎన్నో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అందులో చదువుతున్న విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఆయన ఆధ్వర్యంలో మేమందరం కూడా పెద్ద ఎత్తున నిరాహార దీక్ష చేస్తున్నాం గత 4 రోజుల్లో కూడాను. అయితే ఇప్పుడు వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఏదైతే ఉన్నారో ఆయన మాజీ ఎమ్మెల్యే, ఆయన ఆధ్వర్యంలో అయితే ఇక్కడ రీలే నిరాహార దీక్ష అయితే జరుగుతుంది. అయితే దీనికి యువత చాలా ఎక్కువగా రావడం జరిగిందని చెప్తున్నారు. ఇది కేవలం ఈ ఒక్క రోజే కాదు, సుమారు 3 రోజులు ఈ నిరాహార దీక్ష అయితే జరుగుతుంది అంటున్నారు. ప్రస్తుతం 41వ వార్డు యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ నిరాహార దీక్షలో పాల్గొనడం జరిగింది. అయితే మరొక యువకుడు అయితే ఉన్నారు, వాళ్ళతో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, దీనికి సంబంధించి మీ మేజర్గా 4 డిమాండ్స్ ఏంటి, పూర్తి వివరాలు చెప్పండి. యాక్చువల్గా ఇదే జరుగుతుందని నీట్ పేపర్ లీక్ అయిన టైంలో 21 మెంబర్స్ చనిపోయారు. అదేవిధంగా జంతర్ మంతర్లోని ఫస్ట్ ఒక్కడితోనే స్టార్ట్ అయింది కాక్రోచ్ జనతా పార్టీ అనేది. అది యాక్చువల్గా కాక్రోచ్ అనేది అన్ని నిరుద్యోగులు అన్నారనమాట. అది సీజే అంటే అంత పెద్ద పోస్ట్లో ఉన్న ఒక పర్సన్ ఒక నిరుద్యోగిని కాక్రోచ్ అనడం వల్ల ఒక యువత కదిలి వచ్చి ఒక సెంట్రల్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారినే ఆటోమేటిక్గా కిందను కూర్చోబెట్టింది. ఏదైతే సెంట్రల్ మినిస్టర్లు ఉన్నారో వాళ్ళు ఒక యువతతో వచ్చి చర్చింపులు జరిపిన తర్వాత పక్క ఏదైతే అనుకున్నారో దాన్ని పక్క ధర్మేంద్ర ప్రధాన్ గారు ఎవరైతే ఉన్నారో విద్యాశాఖ మంత్రి, సెంట్రల్ విద్యాశాఖ మంత్రి, అతనే రిజైన్ చేశారు. ఈరోజు ఒక స్టేట్లో జరిగిందనమాట. ఎంతోమంది యాక్చువల్గా డిఎస్సి అనేది చాలామంది కోరిక. 10 సంవత్సరాల బిఫోర్ అంటే 2014, 2015లో నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అదే మళ్ళీ నోటిఫికేషన్ జగన్ అన్న గారి ప్రభుత్వంలో 2024 కరెక్ట్గా 2వ నెలలో నోటిఫికేషన్ రిలీజ్ అయింది. కానీ ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఏపీకి 2024 3వ నెలలో ఎలక్షన్ కోడ్ రావడం వల్ల దీన్ని అనేది మళ్ళీ ఆఫ్ చేస్తారనమాట. మళ్ళీ ఎలక్షన్ కోడ్ వచ్చే టైంలోని ప్రతి ఒక్కరు కూడా ఇంక్లూడ్ ఎవరైతే నాయకులు ఉన్నారో, ఇప్పుడు గెలిచిన కూటమి ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక మాట చెప్పారనమాట, మేము వచ్చిన ఎడల వెంటనే డిఎస్సిని పర్టికులర్గా మేము చేస్తాం, ఇప్పుడు ఏదైతే పోస్టులు ఇచ్చారో అంతకు మించి మేము చేస్తామని చెప్పారనమాట. చేశారు, బాగానే ఉంది. కానీ ఎవరైతే ఈ 10 సంవత్సరాల నుంచి కూర్చొని చదువుతున్నారే వాళ్ళందరూ కూడా ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నారనమాట ఈ డిఎస్సి నోటిఫికేషన్ మీద. కానీ వాళ్ళు అందరికీ బురద చల్లారనమాట. వాళ్ళు కష్టపడిన చదివిన దానికి ప్రతిఫలం అనేది లేకుండా ఒక స్పోర్ట్స్ కోటాని ఇప్పుడు మామూలుగా ఒక సెంట్రల్ జాబ్స్లో తీసుకుందాం, ఒక ఆర్మీ, నేవీ సంథింగ్ తీసుకున్నాం అనుకోండి, ఒక స్పోర్ట్స్ కోటా పర్సన్కి ఎంత పర్సంటేజ్ ఇవ్వాలో అంత పర్సంటేజ్ ఇచ్చి మిగతాది ఏదైతే ఉందో దాన్ని ఎగ్జామ్ ద్వారా మనం రికగ్నైజ్ చేసుకొని ఎంత అయితే మార్కులు కట్ ఆఫ్ ఉందో ఆ కట్ ఆఫ్కి రీచ్ అయితేనే జాబ్ ఇస్తారు. అంతేగాని ఆ కట్ ఆఫ్కి రాకుండా నీకు స్పోర్ట్స్ కోటా ఉందని డైరెక్ట్గా జాబ్ ఎక్కడ ఇవ్వరు.
ఇది మాత్రం పక్క. ఎందుకంటే నేను కూడా ఒక స్పోర్ట్స్ పర్సన్ అనమాట. నేను ఓపెన్గా చెప్తున్నాను, ఈరోజు నేషనల్ సర్టిఫికెట్లు ఉన్నాడు కూడా ఎగ్జామ్ రాయాల్సిందే. అది ఎగ్జామ్ రాయకుండా ఏ ఒక్కడికి కూడా జాబ్ అనేది ఇవ్వరన్నమాట. పర్టికులర్గా ఒక స్పోర్ట్స్ కోట అనేది ఎలాగంటే ఒక పర్టికులర్గా ఒక స్పోర్ట్స్ అయ్యి ఉండాలి. మెయిన్ ఒక క్రికెట్ అన్న ఉండదు, కబడ్డీ అన్న ఉండవచ్చు, అలాగైతేనే ఇస్తారు. అంతేగాని నువ్వు స్పోర్ట్స్ కోటాలో ఉన్నావని డైరెక్ట్గా టీఎస్సీ జాబ్ ఇవ్వరు. ఎంతోమంది దగ్గర ఎంతోమంది దీనికి అప్లై చేశారు. ఉన్నవి 16,500 పోస్టులు, అందులో ఉన్నవి పర్టికులర్గా పీఈటీ అని సంథింగ్ చాలా మంది అప్లై చేశారు. దానికి తగ్గట్టుగా ఎవరు కూడా ఆశించిన విధంగా వారికి రాలేదన్నమాట. ఆ విధంగా ఈ రోజు యువత, మేము ఏదైతే యువత ఉన్నామో పర్టికులర్గా ఈ నిరాహార దీక్షకు పాల్గొనడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మా యొక్క ఏవైతే మాకు పర్టికులర్గా నిరుద్యోగ వృద్ధి అనేది పెట్టారు. ఇప్పటికి 2 సంవత్సరాలు కంప్లీట్ అయింది. నిరుద్యోగ వృద్ధి ఎక్కడ? నిరుద్యోగ వృద్ధి లేదు. మేము అడిగామా నిరుద్యోగ వృద్ధి కావాలని, 20 లక్షల ఉద్యోగాలు కావాలని మేము అడిగామా? మేము అడగలేదు. కానీ మీరు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు అనమాట. యువత అలాగే ఉండిపోతున్నారు. ప్రతి ఒక్కరికి ఏజ్లు అయిపోతున్నాయి. ఎక్కడ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్లు ఎక్కడ వచ్చిన ఫస్ట్ సిగ్నేచర్ అన్నారు డిఎస్సి నోటిఫికేషన్ మీద పెట్టామని. అదే డిఎస్సి నోటిఫికేషన్ అయ్యింది, 8 నెలలు ట్రైనింగ్లోకి వెళ్ళినప్పుడు బాగానే ఉంది. ఇప్పటికి వచ్చి మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఏమైనా రిలీజ్ అయ్యిందా? ఇప్పటి వరకు రిలీజ్ అవ్వలేదు. అదే జగనన్న ప్రభుత్వంలో 1,25,000 జాబ్స్ తీశారు. ఓన్లీ సచివాలయం గ్రామ వార్డులోనే తీశారు. ఈ రోజు వాళ్ళు గవర్నమెంట్ జాబులు చేసుకుని వితౌట్ ఎటువంటి పేపర్ లీకేజ్ లేకుండా. ఈ పేపర్ లీకేజ్ కూడా ఎలా జరిగింది? ఒకే ఒక సచివాలయ ఉద్యోగి డైరెక్ట్గా కంప్యూటర్ సిస్టంలో అప్లోడ్ అయిపోవడం వల్ల వాడికి ఎక్కువ మార్కులు రావడం ఏంటి, కష్టపడి చదివినాడు తక్కువ మార్కులు రావడం ఏంటి? దీన్ని అరికట్టే విధంగా మాది ఏదైతే ఉన్నాయో మా చర్చలు దిగి మా ఏదైతే విద్యాశాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రి ఉన్నారో రాజీనామా చేసి వెంటనే దీనికి సిబిఐకి ఎంక్వైరీకి రావాలని మేము కోరుకుంటున్నాం అన్న. యువత నుంచి ఒకటే కోరుకుంటున్నాం. మాకు పెద్దగా ఏమీ లేవు. మాకు యువతకు ప్రతి ఒక్కడికి మీరు ఏదైతే అనిపించారో, మేము 16,500 ఉద్యోగాలు ఇచ్చాము అన్నారు కదా, 500 ఉద్యోగాలని ఎటువంటి తప్పు జరగలేదని మీరు నిరూపించుకోండి. మేము కావాల్సింది అదొకటే, ఇంకెటువంటి ఇది కూడా లేదన్నమాట. జెన్జీ అంటే యూత్కి చాలా పవర్ఫుల్ అయింది. ఏంటంటే ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ చేసింది మొన్న మీటింగ్లో చాలా హీనమైన మాటలు చేశారు. ప్రతి ఒక్కరూ 25 సంవత్సరాల తర్వాత వాళ్ళ పేరెంట్స్ని అదుపులో పెట్టుకోండి మీ పిల్లలు అంటే మాత్రం చాలా తప్పు. మినిమం 22 సంవత్సరాలు 21 సంవత్సరాలకి డిగ్రీ పూర్తయిపోయి అందరికీ మెచ్యూరిటీ వచ్చేస్తుంది. 25 సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ 25 సంవత్సరాల ఏజ్లో పవన్ కళ్యాణ్ ఏం చేశాడు? ఆ ఏజ్లోనే ఎన్ని అరాచకాలు చేశాడు, ఎంతమందిని బెదిరించారు. పవన్ కళ్యాణ్ గారి ఇంట్లోనే అతనికి చోటు లేకుండా చేశారు అతను చేసే పనులకి. అలాంటిది విద్యార్థులు చదువుకుని 25 సంవత్సరాల తర్వాత ప్రతి ఒక్కరికి ఒక మెచ్యూరిటీ అనేది ఉంటుంది. మెచ్యూరిటీ వస్తుంది ప్రతి ఒక్కరికి. అతను చెప్పితే ఇంట్లో వాళ్ళందరూ మెచ్యూరిటీ చేయడం ఏంటి? 14 మంది చనిపోయిన తర్వాత ప్రతి పేరెంట్స్ కూడా జంతర్ మంతర్ దగ్గరకు వచ్చారు. అక్కడ వాళ్ళు సృష్టించింది ఏంటి? రౌడీల్ని, గోండాల్ని పెట్టారు. విద్యార్థులు అనేవాళ్ళు లేరు అని చాలా తప్పండి. వాళ్ళు విద్యార్థుల్ని కొట్టి తరిమేద్దామని చూశారు. కొట్టి తరిమేస్తే ఇది ఇక్కడితో శాంతివంతం అయిపోద్దని. కానీ ఎక్కడ పీఠం కదిలింది? డైరెక్టర్ నరేంద్ర మోడీ కుర్చీయే కదిలింది. దానివల్ల నా కుర్చీకే ప్రాబ్లం అవుతుందని డైరెక్టర్గా ఆ విద్యాశాఖ మినిస్టర్ని దింపాల్సి వచ్చింది. అలాగుంటుంది స్టూడెంట్ పవర్ అంటే. స్టూడెంట్ పవర్ అనేది పక్క స్టేట్లో ఉన్న తెలంగాణలోనే 50% గవర్నమెంట్ లాస్ట్ సార్ కేసీఆర్ గారిది పడిపోయిందంటే దానికి కారణం ఇదే ప్రాబ్లం. ఇప్పుడు ఏపీలో కూడా అదే రిపీట్ అవుతుంది. కంపల్సరీగా ఇదే రిపీట్ అవుతుంది. విద్యార్థులకు కానీ మీరు న్యాయంగా చేయకపోతే నారా లోకేష్ గారు మీరు తక్షణమే మీ పదవి నుండి మీరు అర్జెంటుగా దీపావలసి వస్తుంది. లేదంటే మా ఆంధ్రాలో కూడా మా విద్యార్థులు మా పవర్ ఏంటో మేము కూడా చూపిస్తాం. అయితే విన్నారు కదండి, విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా జెన్జీ యువత ఎవరైతే ఉన్నారో విద్యార్థులు, వీళ్ళందరూ ఒకటే కోరుకుంటున్నారు. ముఖ్యంగా ఈ డిమాండ్స్ 4. అయితే మాజీ ఎమ్మెల్యే వైసీపీ పార్టీకి సంబంధించి వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ యొక్క నిరసన ఏదైతే ఉందో, అయితే దీంట్లో ముఖ్యంగా 4 పాయింట్లు అయితే వీళ్ళు చెప్పడం జరిగింది. ఒకటి, నారా లోకేష్
రాజీనామా చేయాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా సిబిఐ ఎంక్వైరీ జరిపించాలనేసి ఇక్కడ జంజీ యువత అయితే కోరుకుంటున్నారు. అయితే అదేవిధంగా ఇక్కడ మరొకటి అయితే ఎవరైతే చంద్రబాబు నాయుడు సూపర్ 6లో భాగంగా ఎవరైతే ఉద్యోగాలు లేవో, యువత ఎవరికైతే ఉద్యోగాలు లేవో వాళ్ళందరికీ మరి 3,000 అయితే ప్రతి నెల ఇస్తానని మాట ఇవ్వడం జరిగింది. అయితే అది కూడా ఇవ్వట్లేదు. కాబట్టి ప్రతి ఒక్క నిరుద్యోగులకి ప్రతి నెల 3,000 ఇవ్వాలని కోరుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో తరుణ్, VBC ఆన్ టీవీ, విశాఖపట్నం నుంచి.